ఇచ్చారు నా చేత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఒక పెద్ద సంస్థ. అలాంటి సంస్థలో నేను పాట రాయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాధామోహన్ గారు. అండ్ ఇకపోతే ఏమాట అర్థం కావట్లేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వేదిక పైన, పెద్ద వేదిక పైన ఫస్ట్ టైం మాట్లాడటం నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా మరిపోతుంది క్షమించండి. అలాగే ఈ రేపొద్దున్న ఈ సినిమా చూసినాక చాలామంది ఫస్ట్ టైం కదా ఆవిడ మన తెలుగులో యాక్ట్ చేయటం. ఆమె పేరు మేడం, సారీ, ఆ యాక్టింగ్ ఎలాగ ఉంటుందంటే అందరూ కూడా ఓ వెన్నెల నీ మాయిలా మా పైనలా చెన్నై పోకే అలా అంటారు. అంత యాక్టింగ్ ఉంటుంది ఆవిడది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయినా క్షమించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూర్ణాచారి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇందులో నేను 3 పాటలు రాశానండి. మంచు మనోజ్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, నారా రోహిత్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అలాగే క్లైమాక్స్లో వచ్చి ఒక హృదయాన్ని హత్తుకునే ఒక సన్నివేశానికి సంబంధించిన పాట రాశాను. సత్యసాయి ఆర్ట్స్లో ఎప్పటి నుండో రాద్దామని ఒక గట్ ఫీలింగ్ ఉండేది. ఇన్నాళ్ళకు తీరినందుకు మా డైరెక్టర్ విజయ్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే నన్ను ఈ సినిమాలోకి నేను రావడానికి ముఖ్య కారణం మా రైటర్ సత్య గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీచు సార్, ఐ మస్ట్ సే దట్ ఒక పాటలో, ఒక ఆల్బంలో 1-2 కుదురుతాయి, బట్ 7 పాటలకి 7 పాటలు టెరిఫిక్గా ఇచ్చారు. అంతటి ఎక్స్ట్రావెంజా ఎనర్జెటిక్ సాంగ్లో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. అండ్ సంపత్ సార్, వెల్కమ్ సార్. అండ్ అంటే ముగ్గురు త్రిమూర్తుల్లాగా అనిపిస్తున్నారు నాకు. ఒక త్రైవిక్రమ విస్తరణ చూస్తామేమో 30వ తారీఖున నాకు అనిపిస్తుంది. ఆ విజువల్స్ కానీ